హలో గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఏంటంటే నేను అబ్జర్వ్ చేసా, ఒక 3 to 4 ప్లేసెస్కి నేను వెళ్ళాను. ఒక పని మీద వెళ్ళాను, బట్ పర్టికులర్గా అది వాళ్ళ కోసం వెళ్ళలేదు. ఎడ్యుకేషన్ లేని పీపుల్ని నేను చూశాను. 13 years పిల్లలని చూశాను నేను. షాప్లలో ఊడుస్తున్నారు, వర్క్ చిన్న మేస్త్రి పని చేశారు కదా, దాంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ప్లీజ్ వాళ్ళని స్కూల్కి పంపించండి. ఎంత మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇప్పించినట్లయితే మాత్రం మీరు దేవుని కన్నా ఎక్కువ ప్లీజ్ వాళ్ళని ఎడ్యుకేషన్ చేసేలాగా, చదువుకునేలాగా చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఫోన్స్ ఇచ్చి వాళ్ళకి సిగరెట్లు అలవాటు చేసి, వాళ్ళకి పాన్ అలవాటు చేసి, వాళ్ళకి డ్రింకింగ్ వైన్ అలవాటు చేసి, ఇదంతా ఎందుకని అన్ఎడ్యుకేషన్ పీపుల్ అలానే ఉన్నారు, ఎడ్యుకేషన్ పీపుల్ అలానే ఉన్నారు. కానీ బట్ వీళ్ళు తెలుసుకుంటారు, వీళ్ళు కొంచెం తెలుసుకోరు. సో ప్లీజ్ దయచేసి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఈ ఏమంటారు, ఈ వీడియో కానీ మీకు రీచ్ అయి ఉంటే మాత్రం ఒకటేనండి, ఎడ్యుకేషన్ లేని పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళ భవిష్యత్తు చాలా కింద పడి ఉంటుంది. వాళ్ళు చాలా అంటే చాలా బాధపడతారు ఫ్యూచర్లో. నేను ఎందుకు ఇలా చదువుకోలేదు, ఏదైనా హీరో చూసినప్పుడు కానీ, ఏదైనా కలెక్టర్ని చూసినప్పుడు, ఎవరైనా డాక్టర్ని చూసినప్పుడల్లా వాళ్ళకి మాట్లాడే విధానం తెలియదు. సో నేను ఒకటే కోరుకునేది, చదివించారంటే వాళ్ళని మనకేం ఫీజులు కట్టి చదివించమని నేనేం అడగట్లేను. మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. నేను కూడా గవర్నమెంట్ స్కూల్ని చదువుకున్నా. సో మన గవర్నమెంట్ స్కూల్ని చదువుకున్నట్టయితే మన ప్రభుత్వాలు మనకి హెల్ప్ చేస్తాయి. ఇంకా మంచిగా చదివితే వెల్ ఎడ్యుకేషన్ మీరు ఇప్పించినట్లయితే వాళ్ళు మన దేశంలో నెంబర్ 1 పర్సన్గా నిలబడతారు. సో దయచేసి ఎవరైతే పేరెంట్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే మాత్రం మీ పిల్లల్ని దయచేసి స్కూళ్ళలో అంటే స్కూల్కి పంపించండి, ఇంట్లో ఉంచారు వర్క్లో ఉంచకండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చదివించడం అనేది చాలా అంటే చాలా మంచి విషయం. ప్లీజ్ బంగారం లేకున్నా, ఏది లేకున్నా, పూరి గుడిసైనా పర్లేదు కానీ ఒక మంచి చదువు ఉంటే చాలు. చెట్టు కింద అయినా కూర్చొనైనా సరే మీ పిల్లల్ని చదివించమని నేను కోరుకుంటా. అదొక్కటే ఇవ్వమని చెప్తా. ఏ బంగారు ఆస్తులు కానీ, ఇలాంటి మనకు రాజరికాలు కానీ, ఇలాంటి ఎమ్మెల్యే పోస్టులు కానీ ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఎడ్యుకేషన్ ఇప్పించండి.